ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారు సమయానికి కాలేజీలకు చేరుకోవాలంటే ఉదయాన్నే బయలుదేరాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల బస్సుల కోసం గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సిందే. ఇలాంటి వారికి మధ్యాహ్న భోజనం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపయోగపడేలా ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన దృష్టికి వచ్చే సమస్యలపై స్పందిస్తూ వాటిని అప్పటికప్పుడే పరిష్కరిస్తుంటారు. సాయం కోరుతూ వచ్చిన వినతుల దగ్గర నుంచి ఫిర్యాదుల వరకు అన్నింటినీ సత్వరమే లోకేష్ స్పందిస్తుంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్ విద్యార్థిని ఫిర్యాదు చేసిన గంటల్లోనే సమస్య పరిష్కరించి మరోసారి శభాష్ అనిపించుకున్నారు నారా లోకేష్. విజయవాడ పైకాపురం శనివారం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం జనవరి 4 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా రమ్య అనే సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థిని తమ కాలేజీ వెలుపల రాత్రివేళ ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ను కోరారు. దీనికి వెంటనే స్పందించిన లోకేష్ సాయంత్రానికల్లా పైకాపురం జూనియర్ కళాశాల ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. అంతేకాదు విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయేమో కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని విజయవాడ సీసీ రాజశేఖర్ బాబును ఆదేశించారు. చెప్పిన గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కారం కావడంపై పైకాపురం జూనియర్ కళాశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.